తెలుసు. ఓకే, నేషనల్ పార్టీస్ పక్కన పెడితే ప్రస్తుతం మనం హైదరాబాద్ పైనే మాట్లాడదాం. మినీ పాకిస్తాన్గా పిలుస్తారు హైదరాబాద్ అని. ఎందుకంటే ఎస్పెషలీ ఉగ్రవాదానికి కేర్ ఆఫ్. ఎక్కడ ఏదన్నా ఒక ఉగ్రవాద చర్య జరిగితే అందులో హైదరాబాద్ మూలాలు ఉంటున్నాయి. మరొకటి, అక్కడ వీధులు చూస్తే పాకిస్తాన్ తలపిస్తుంటాయి. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఇప్పటికి కూడా ముస్లిం యువతుల్ని అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి నవాబులకి, అంటే వాళ్ళ అరబ్ దేశస్తులకి, వాళ్ళకు 5వ పెళ్ళంగానో 6వ పెళ్ళంగానో పంపిస్తున్న సాంప్రదాయం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు దీన్ని ఎందుకు హైలైట్ చేయకుండా ఉన్నారు? లేదు సార్, వాళ్ళు పాపం పేదరికం కారణం అయ్యొచ్చు, అదే నిరక్షరాస్యత కారణం అయ్యొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు మార్పు కోసం పోరాడుతున్నారు. ఈ అంశాలను ఎందుకు మీరు హైలైట్ చేయట్లేదు? లేదు సార్, మదర్ ఫాదర్ విలింగ్నెస్తో ఇస్తున్నారు, అది డిఫరెంట్. మైనర్కి ఇస్తున్నారు, కానీ వాళ్ళు చెప్తలేరు కదా, మా హెల్ప్ అడగలేరు కదా. వాళ్ళకు డబ్బులు అవసరం ఉంది అని 5 lakhs 10 lakhsలో అమ్మేస్తున్నారు. అదే వస్తువులు అమ్మినట్లు అమ్ముతున్నారు అమ్మాయిల్ని. సో హెల్ప్లెస్. మీరు పోయి డీసీపీ సౌత్ జోన్కి మీరు అడుగుతారు, సార్ ఇంత ఉమెన్ ట్రాఫికింగ్ అవుతుంది, మీరు ఏం చేస్తున్నారంటే డీసీపీ ఏమంటారు, లెట్ ద కంప్లైంట్ కమ్, ఐ విల్ టేక్ యాక్షన్. ఇట్లనే నేను కాంగ్రెస్ పార్టీతో ఉన్నా. కంప్లైంట్ రాదు మాకు, ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఓల్డ్ సిటీలో మీరు చూడండి, ఒక్క చిన్న ఇల్లు ఉంటుంది, 6-7 మంది 10 మంది, దానిలో 8 daughters 7 daughters, ఫాదర్ హెల్త్ ప్రాబ్లం, ఉద్యోగం ఉండదు. ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇది చాలా సాడ్. మీ క్యాంపెయినింగ్లో మీరు మార్పు కోసం అలాంటి కుటుంబాలను చూసినప్పుడు మీరు ఎందుకు దాన్ని హైలైట్ చేయట్లేదు? మీరు ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారు, గల్లీ తిరుగుతున్నారు, సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇది ఉమెన్ ట్రాఫికింగ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ కేర్ ఆఫ్గా మారింది. అరబ్ నవాబులకి కంప్లీట్గా హైదరాబాద్ నుంచి సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మీరు అది ఓకే, వాళ్ళ పేరెంట్స్ విలింగ్నెస్తో ఏదో పెళ్లి చేస్తున్నారు. నేను బిహైండ్ దట్ మీకు చెప్తున్నా, ఓల్డ్ సిటీలో చాలా బాధతో చెప్తున్నా, నియర్లీ 50,000 గర్ల్స్ ఆర్ సెక్స్ వర్కర్స్. విచ్చలవిడిగా ఉంది వ్యభిచారం. అది ఎంత బాధ. సో హెల్ప్లెస్. నేను ఒక 10 అమ్మాయిలకు అడిగిన, ఎందుకు చేస్తున్నాం అంటే ఒక 20,000 ఉద్యోగం ఇప్పి చేయమంటున్నాం. దీనికి కూడా ఓవైసీ కారణం అంటారా? ఉద్యోగాల కల్పన కల్పించలేకపోవడం కూడా. సార్, ఉమెన్ ఆర్ గోయింగ్ ఇన్ ప్రాస్టిట్యూషన్. ద డ్యూటీ ఆఫ్ ఎంపీ ఆర్ ఎనీ పొలిటికల్ లీడర్ ఈజ్ లైక్ అ ఫాదర్. స్కిల్ డెవలప్మెంట్ చేయండి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేపియండి, లోన్లు ఇప్పియండి. ఏదో వాళ్ళు బిజినెస్ చేస్తారు, వాళ్ళకు మీరు ఏమి ఇస్తలేరు, మీరు స్కిల్ ఇస్తలేరు, మీరు లోన్ ఫెసిలిటీ ఇస్తలేరు. పాపం వాళ్ళు స్కిల్ ఉంటే పోయి బ్యాంక్తో తీసుకోవాలంటే బ్లాక్ లిస్టెడ్ అయింది సౌత్ జోన్, ఓల్డ్ సిటీ మొత్తం. బయట పోయి పరిస్థితిలో లేదు, మొత్తం మిడిల్ ఈస్ట్ నుంచి పంపించేస్తున్నారు. అమెరికా లండన్లో వేకెన్సీ లేవు, ఎక్కడ పోవాలి పాపం. సో ఈ పరిస్థితి క్రియేట్ చేసిన వాళ్ళు ఇదే 40 years నుంచి ఉన్న పొలిటికల్ పార్టీ. టోటలీ ఐ బ్లేమ్ ఆన్ హిమ్. నేను ఇట్లాంటి క్వశ్చన్లు అలుగుతా అని అసదుద్దీన్ చార్మినార్ దగ్గర వస్తలేడు. అంటే మిమ్మల్ని చంపడా ఇలాంటివి డైరెక్ట్గా అడిగితే? ఎందుకంటే ఇప్పటికే చాలా మందిని చంపి పాతేసినటువంటి చరిత్ర ఓవైసీ ఫ్యామిలీకి ఉంది. ఇప్పుడు మీకు ఆ భయం లేదా అసలు? సార్, ఎలక్షన్ టైంలో అతను ఏం చేయడు నాకు. ఎలక్షన్ తర్వాత ప్రాబ్లంలు అవుతాయి. ఇప్పుడు దాకా అయినాయి మాత్రం. నేను 2 సార్లు సస్తా బతికిన. ఒకసారి నాకు స్టాబింగ్ అయింది, వీళ్ళు ఎంఐ వాళ్ళే చేసినారు. ఒకసారి నాకు 5 bullets తగిలినాయి. ప్రజెంట్ మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, అది నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ, నా ఆఫీస్. మా ఎమ్మెల్యే ఎంఐఎం జాఫర్ హుసేన్ మేరాజ్, ఆయన సొంత తమ్ముడు ముష్తాక్, ఆయన సొంత తమ్ముడు ముంతాజ్, వీళ్ళు కలిసి 10 మంది నాకు 5 bullets కొట్టినారు. ఒక బుల్లెట్ హార్ట్లో ఉన్నది, నా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నది, నా ముఖం మీద బుల్లెట్ ఉన్నది, ఇది ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది, ఇక్కడ ఒక బుల్లెట్ ఉన్నది, కడుపులో బుల్లెట్ ఉన్నది, నాకు స్టాబింగ్ అయింది, అన్నీ అయిపోయినాయి. కానీ డైన్ డిక్లరేషన్ ఇచ్చేసినాం, మెజిస్ట్రేట్ వచ్చేసింది, డాక్టర్లు చెప్పినారు నేను చనిపోతా. బతికినప్పుడు అర్థమైంది ఏదో మంచి ప్రజలకి చేయాలి అని నేను బతికిన. దానికోసం మార్పు కోసం నేను
ముందుకి పోవాలి. సో సావు భయం నాకు లేదు. ఏ రోజు నేను పుట్టినా ఒకరోజు సస్తా, కానీ సచ్చే ముందు ఏ పని కోసం దేవుడు నాకు పుట్టించిన ఆ పని నేను చేసి పోవాలి. నేను ఒక లీడర్ లాగా సావాలి. నేను సస్తే 1,00,000 మంది రావాలి. 5 minutes లైట్ బంద్ కావాలి. అప్పుడే మనం బతికింది విలువ. సో నేను నా లైఫ్ ప్రజలకి అంకితం చేసేసిన. నాకు పిల్లలు లేరు, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. నేను, నా భార్య ఉన్నది, నాకు ఒక స్మాల్ బిజినెస్ ఉన్నది. నెలకు ఒక 5-10 lakhs సంపాదించుకుంటా. నా వైఫ్కి బ్యూటీ పార్లర్ ఉన్నది, ఆమె ఒక 5 lakhs సంపాదించుకుంటారు. మా ఇద్దరికి 10 to 15 lakhs చాలా అయిపోయినాయి. మేము ఇద్దరు డిసైడ్ చేసినాం మా పూర్తి లైఫ్ మా నాంపల్లికి, మా హైదరాబాద్కి. ఎవరైనా నాకు అడుగుతారు మీకు పిల్లలు ఎంతమంది? నేనంట నాంపల్లి ఎంతమంది పిల్లలు? నా పిల్లలే. సో అట్లా నా లైఫ్ డైరెక్షన్ పెట్టిన. నేను ఒక ప్రొఫెషన్ లాగా పాలిటిక్స్లో రాలేదు. నేను సర్వీస్ చేయాలి, ఒక విప్లవం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. ఫర్ ఫిరోజ్ ఖాన్ విక్టరీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. విక్టరీ ఒక పొలిటీషియన్కి ఉంటుంది, లీడర్కి ఒక హిస్టరీ ఉంటుంది. ఇలా నా ఆపోజిట్ పార్టీ కేసీఆర్ గారు, ఐ సెల్యూట్ కేసీఆర్ ఫర్ గెటింగ్ తెలంగాణ. అది వేరే మాట, సోనియా గాంధీ ఇచ్చింది, కానీ ఆయన విప్లవం తీసుకువచ్చినాడు. అందరు నవ్వినారు ఆయనకు చూసి. 2001లో నేను నవ్విన. ఆయన కార్ ఆపి నాకు అడిగిన బర్కత్పురా దగ్గర, యు ఆర్ ఎ యంగ్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్, యూ కమ్ ఇన్ టు మై పార్టీ అన్నారు. సార్ వస్తా, వైట్ అంబాసిడర్, వస్తా సార్ అని డోర్ పెట్టిన. మా ఫ్రెండ్స్కి అన్నాను, అరే ఇతను తెలంగాణ తెస్తాడంట. నవ్వినా నేను, కానీ ఆయన తెలంగాణ తెచ్చినారు. అప్పుడు వారేవా సల్యూట్ చేసిన ఆయనకు. మా పార్టీ సిద్ధాంతాలు వేరే, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరే, కానీ పర్సనల్గా కేసీఆర్కి నేను సలాం కొట్టిన. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.